ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30,301 గ్రామ పంచాయతీలు. ఈ అన్ని పంచాయతీలను కలుపుకుని ప్రతి నెల వస్తున్నటువంటి చెత్త నుండి మనం సృష్టించగలిగే సంపద 100 కోట్లంట. ఇక దాంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యం అయితే 220 కోట్లంట. ఒక సంవత్సరం మొత్తంలో కేవలం ఈ గ్రామ పంచాయతీల ద్వారానే 2,643 కోట్ల సంపదను సృష్టించవచ్చు. ఆ సంపదతో పాటు ఎంతోమందికి ఉపాధిని కూడా కల్పించవచ్చని చెప్పని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజెంటేషన్ల ద్వారా ఇప్పుడు కాదండి 2024 జూలై 12వ తేదీనే ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించారు. అంటే ఆ టైంలో కనీసం ఆయన తీసుకున్న శాఖలకు సంబంధించి పూర్తి అవగాహన కూడా లేని పరిస్థితి. ఆ తరుణంలోనే ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి పెద్దల ద్వారా దాన్ని ఆచరణలో పెట్టేందుకు స్వయంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు పంచాయతీని ఎంచుకున్నారు. ఫలితం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వచ్ఛాంధ్ర పంచాయతీల్లో ఒకటిగా చేబ్రోలు నిలబెట్టిందనమాట. చేబ్రోల్లో ఉన్నటువంటి ప్రజలందరి సహకారంతో తడి చెత్తని పొడి చెత్తని తీసుకుని వాటి ద్వారా వర్మి కంపోస్ట్ని తయారు చేసి ఆ ఎరువుని రైతులకు అందించడం ద్వారా అంటే రైతులకు అమ్మడం ద్వారా సంపద అనేది జనరేట్ చేస్తూ అక్కడ కొంతమందికి ఉపాధిని కూడా క్రియేట్ చేస్తున్నారు అనమాట. అయితే ఇక దీనికి ప్యారలల్గానే కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. స్వచ్ఛ రథం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సుమారు 100కు పైగా మండలాల్లో స్వచ్ఛ రథం కాన్సెప్ట్ని కూడా తీసుకుని రావడం, దానికి కూడా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహకం అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి గోబర్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయాలని సుమారు 10,50,00,000 విలువైన నిధులను కూడా మంజూరు చేశారనమాట. అయితే మనం సాధారణంగా కొన్ని మాటలు అనుకుంటూ ఉంటాం. ఏంటంటే పేదరికం లేని సమాజం కావాలి, కరప్షన్ లేని వ్యవస్థ ఉండాలని చెప్పని. నిజంగా ఇలాంటి మాటలు కేవలం మాటలు మాత్రమే కాదు, చేతల్లో ఇలాంటి వాటికి పూనుకుంటే అంటే ఆచరణలో పెడితే వాటి ఫలితం ఎలా ఉంటుంది అనేందుకు నిదర్శనంగా నేటి వరకు చెత్త ఉన్న పల్లెలు ఇక మీదట సంపన్న పల్లెలుగా మారబోతున్నాయి అనేలాగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ ఆచరణ విధానం నిజంగా హర్షించదగ్గ విషయము. జన సైనికులందరూ కూడా గర్వించదగ్గ విషయం. గత ప్రభుత్వంలో మనం చూస్తూనే ఉన్నాము. ప్రజల మీద భారం పడేలాగా ఇదే చెత్త నుంచి ట్యాక్స్ను వసూలు చేశారు. కనీసం తీసుకున్న ఆ నిధులు కూడా ఏ నేతల జేబుల్లోకి వెళ్ళాయి, లేకపోతే ఏ కార్యక్రమానికి వినియోగించారో కూడా సరైనటువంటి దాఖలాలు లేవు. సో ఏదేమైనప్పటికీ చెత్త మీద పన్ను వేయటం వేరు, అదే చెత్త నుంచి సంపద సృష్టించడం వేరని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని, ఏదైనా సమాచారాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ.